నిజానికి చాలా కాలం క్రితం రోమన్స్ క్యాలెండర్లో కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. అప్పట్లో కొత్త సంవత్సరం మార్చి నెలలో మొదలయ్యేది. కానీ కాలం గడుస్తున్న కొలది ఋతువుల క్యాలెండర్తో సరిపోలేదన్నమాట. అందుకే క్రీస్తు పూర్వం 46వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పాత క్యాలెండర్ని మార్చి జూలియన్ క్యాలెండర్ అని తీసుకుని వచ్చాడు. అప్పుడే జనవరి 1ని అధికారికంగా సంవత్సరం మొదటి రోజుగా ప్రకటించారు. జనవరి పేరు ఎలాగ వచ్చింది అంటే రోమన్స్ కు జానస్ అనే దేవుడు ఉండేవాడు. ఈ దేవుడికి 2 ముఖాలు ఉంటాయి. ఒక ముఖం వెనక్కి చూస్తుంటుంది, గడిచిన కాలాన్ని మరొక ముఖం ముందుకు చూస్తుంటుంది, అంటే రాబోయే భవిష్యత్తుకు గుర్తు. అందుకే రోమన్స్ జనవరి 1ని న్యూ ఇయర్ అని ఫిక్స్ చేశారు. అయితే మధ్యలో కొన్ని దేశాలు జనవరి 1ని పక్కన పెట్టిన 1582లో పోప్ గెరరీ 13 మళ్ళీ క్యాలెండర్ సరిచేసి గ్రెగోరియన్ క్యాలెండరీని అమల్లోనికి తెచ్చారు. ఈ రోజు ప్రపంచం మొత్తం వాడుతున్నది ఈ క్యాలెండరీయే. దీని ప్రకారమే జనవరి 1 అనేది యూనివర్సల్ న్యూ ఇయర్ గా స్థిరపడిపోయింది.